అసెంబ్లీకి కేసీఆర్, ఇది చర్చ. అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా, వచ్చే అవకాశం ఉందా, రావాలనే ప్రయత్నం చేస్తుండా, వస్తే రేవంత్ రెడ్డి అనుకున్నాడా. ఇప్పుడు ప్రజలలో ఉంటాయి పరిచరణను ప్రెస్ మీట్ పెట్టిండు, యాక్టివ్గా నిన్నేదో వాళ్ళ కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి. గజ్వేల్ అంటారు, ఆయన ఫామ్ హౌస్ లో నిన్న ఎర్రవిల్లా ప్రధానమైన నాయకులతో అందరితో మీటింగ్ పెట్టి అసెంబ్లీలో ఏ రకంగా చర్చించాలి, ఏ రకంగా ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో నెట్టాలి అనే అంశం పైన కూడా చర్చించినట్టు. సో దానివల్ల రేవంత్ రెడ్డి మరి టింగ్ 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 అంటుండొచ్చు. మరి ఏం జరుగుతుంది ఇక 29న హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 నెలల 3 జిల్లాల నేతలతో ఎర్రవెల్లిలో కేసీఆర్ సమావేశమైండు. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన చేస్తున్నారు. సమావేశాలు అయ్యాక సభల తేదీల ప్రకటన జరగబోతుంది. తొలుత మహబూబ్ నగర్ లో బహిరంగ సభ కూడా పెట్టబోతారని చెప్పేసి ఒక వార్త వస్తా ఉంది. సో ఇంతవరకు సమాచారం. ఇక మరి మహబూబ్ నగర్ లో ఒకవేళ సమావేశం పెడితే రేవంత్ రెడ్డి ఏం చేసుకోవడం తెలియదు. ఇక వాళ్ళ నాయకులతో అయితే సమావేశం పెట్టుకున్నంట, మాట్లాడినంట, 3 జిల్లాల నాయకులు పిలిచినంట. అదొకసారి నమస్తే తెలంగాణ కాదు కానీ నేను రాసినట్టుంది. యాక్షన్ ప్లాన్ అట, పాలమూరు రంగారెడ్డిపై పోరు బాటే, అసెంబ్లీ తర్వాత బహిరంగ సభలు పెడతాడట, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తారట. ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతాడట. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ పోరాడదంటుండు, రాష్ట్రానికి మోసం చేసుడే కాంగ్రెస్ తెలిసిందంటుండు. పార్టీ నేతల ముఖ్య సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం క్వశ్చన్ మార్క్. అవకాశం పక్కన క్వశ్చన్ మార్క్ వేసి మరి అవకాశం ఉందా లేదా తెలియదు. సో వాళ్ళు రాస్తున్న దాని ప్రకారం అయితే 99.9% రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక మరి వస్తాడా రాడనేది డిసైడ్ చేయాలి. కానీ కేసీఆర్ అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తా ఉండు. ఇక వదిలిపెడతలేడు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేయడానికి వాడుతా ఉన్నాడు. ఇక యాక్టివ్ అవుతాడు, రోజు రోజుకి యాక్టివ్ అవుతుంది. రేవంత్ అనే పిచ్చులు ఎత్తాది. ఈ 2 ఏళ్ళు నేను ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది. ఇవాళ నేను ఏం చేయదురా, కన్నీరు రేయి, నీ వస్తలేను, ప్రజలకు 2 సంవత్సరాలు మీరు అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చిన అని జద్దీసే మనం ఏం చేయలే అంటుండే. ఇప్పుడేమో మీటింగ్లు అంటుండే, సభలు పెడతా అంటుండే, మనం ఏమో ఫోన్ ట్యాపింగ్ అని కథలు పడతా. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలన్నాక సభలు పెడతాడు, రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలన్నాక సిట్టు విచారణ చేస్తాడు. అబ్బా ఏం కాంబినేషన్. రేవంత్ అన్న ఎక్కడ సభలు పెడుతున్నాడు భయపడి విచారణ చేస్తున్నట్టుగా కొడుతుంది నాకు. ఫోన్ ట్యాపింగ్ విచారణ గదే అన్నాడు కదనే. సో సమయం అదే చెప్పిండు. జనవరి 5, 6 ఆయన సమావేశాలు అయిపోగానే మళ్ళీ వెంబటే గ్రామాలకు పోయి సవాలు పెడతాను, ఈయన చూస్తాను. ఈ రెండిట్లల్లా వర్గపోరు నడుస్తుంది. ఏం చేస్తుంటారు ఆయన అని. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆడ మీటింగ్ ఫైనల్ చేసుకోగానే ఇక్కడ విచారణ రావాలంటాడేమో నా డౌట్. మా సజ్జనారట పొడుస్తానంట, మరి ఏం పొడుతాడో చూస్తాంగా మన తర్వాత. మళ్ళీ ఇదంతా ఎక్కడక్కడ అయిపోయాక సజ్జనారు టుపేలు అవుతాడు, పానకం ఇప్పుడు కనుక టుపేలు అవుతాడు, ఇది చదిపోతుంది అనవసరంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేసే దమ్ములని తెలంగాణ సమాజం మొత్తం నమ్ముతున్నది అదట. ఇక ఎరువుల వాడకం తగ్గించాలట, అతిగా వాడంతో రోగాల పాలవుతున్నాం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఓ కొడుక, రైతులు నేచురల్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టాలి. గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సీఎం వచ్చేవారు కాదు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి పరిణామం అని వ్యాఖ్యానించాడు. మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్ లో క్రిటికల్ కేర్ సెంటర్ ను ప్రారంభించారట. జూపల్లి కిషనన్నతోని కిషనన్న ఏమంటుందంటే ఎరువుల వాడకం తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎరువులు లేవు, మేము సప్లై చేయలేకపోతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, ఇద్దరం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి రైతులే మీరే బస్తాలు వాడేది బంద్ చేయరి, నేచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళండి, ఎటు నేచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళండి అని చెప్పేసి సూచన చేస్తాడు. వెళ్తే అరే జర నేచురల్ ఫార్మింగ్ అంట చేయరు ప్లీజ్ మా అన్న అంటాడు. నేచురల్ ఫార్మింగ్ చెప్తే మంచిదట ఆరోగ్యానికి. మీకు శతగాలని చెప్పు రాదని సాపుగా, మాకు శతం అయితే లేదు, మా వల్ల కాదని మీ మా బతుకులు ఇందని చెప్పు అట్లన్నా. అది శతగా కట నేచురల్ ఫార్మింగ్ అంట. ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టింది.
తర్వాత 3 నెలల్లోనే మేడారానికి కొత్త రూపట. సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ పర్యటనలో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిండు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం 236 కోట్లతో మాస్టర్ ప్లాను కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 10,000 మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణం. సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పైడిద్దరాజుల గద్దెలన్నీ ఒకే వరుసలోకి. గోవిందరాజు పైడిద్దరాజుకు ప్రాణప్రతిష్ఠతో మొదలైన భక్తుల రాక అని చెప్పేసి ఇంకా మరి వస్తారంట, బొమ్మలు వేసారు. సో ఒకటేసారి ఒక విడత 10,000 మంది దర్శనం చేసుకోవచ్చట. మరి రోజుకు ఎన్ని షిఫ్ట్లు పంపిస్తే అంతమంది చేసుకోవచ్చట. కానీ 1,000 మంది జనాభా పోతారు. 1,000 దాటుతుంది ప్రతి సంవత్సరం.